పాపం మీద ఆయన చిరంజీవి కొడుకు కష్టపడి ఆయన రైలు తెప్పించిండు. కరెక్ట్ అర్థమైంది. ఇగో పైసలు లేని వాళ్ళని సుఖ గట్లనే ఇస్తారు. సర్కారు ఓడన్న పట్టించుకున్నాడు. మనూరు సుఖ గట్ల నుండే నాని పెరుగమ్మ పోతే బురదలకు వెళ్ళిపోతుంటుంది. ఇంతమంటే బురద రోడ్ లేకుండా లేకుండా మీ నాన్న సుఖ నడుచుకుంటూనే పోతున్నాడు చదువుకున్నా. యువన్ బాయ్, యువన్ బాబాయ్తో పోతా. బొండగాడు ఖుషి అవుతుండు. బాయ్ ఎక్కువ రెడీ కార్లు ఎక్కినాక చెప్తాను అయితే ఎక్కి. అమ్మా నీకు రామ్ చరణ్ తెలుసా? తెలాడు. చిరంజీవి తెలుసా? చిరంజీవి తెలుసు. చిరంజీవి తెలుసా? వెంకటేష్ చిరంజీవి జలపతి బాబు. జలపతి బాబు కదా, జగపతి బాబు. నీకు చిరంజీవి తెలుసు కదా, సో చిరంజీవి కొడుకు రామ్ చరణ్. నీకు చిరంజీవి తెలుసు రామ్ చరణ్ తెలుసు అని ఎందుకు అడుగుతున్నా తెలుసా? రామ్ చరణ్ది ఒక సినిమా రిలీజ్ అయింది పెద్ది అని. నేను ఇప్పుడు సినిమాకి తీసుకొని పోతున్నా. అదే మ్యాజిక్. అందుకే మన బొండని అటు విన్నికిచ్చి పంపించినాం. నువ్వు నేను కోడలు ముగ్గురం. అటు నుంచి విజయ్ గారు వస్తాడు. అందరు నవ్వుతారా కొత్త పెళ్లిలా? అన్ని తట్ల నవ్వుతారు. ఎవోగి మేము అసలైంది కొడుకు తోలకపోతే సినిమా పోయిందంటారా? ఏం కాదు, సినిమా చూసిట్లో తప్పేమున్నది? మీరు ఇద్దరు పోతే నాని నాకేమున్నది? మేమిద్దరం మత్తు చూసినాం సినిమాలు. మరి నాకేమున్నది? నువ్వు ఇప్పుడు కాదు ఇవన్నీ కాదు కానీ నువ్వు ఎప్పుడైనా సినిమా చూసినావా? ఎన్నడి ఊళ్ళే గప్పుడు మీరు పుట్టక ముందు ఒకసారి చూసిన గబోసే రాములమ్మ సినిమా పోయినా. ఓకే గప్పట్ల ఇక ఏడా అది గీ గుట్ట అనుకుంటది చూడు ఏమో టాకీస్ నిజామాబాద్ రోడ్కు. అరే బృందావన్ థియేటర్ దాంట్లో పోయినాం నాని. ఎన్నడు పోలేను. ఇక నాకు సినిమా అంటేనే తెలియదు. అదే ఎప్పుడు సినిమా చూడలేవు కాబట్టి ఒకసారి ఆ సినిమా ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో చూపిస్తావా? అది నీకు చూపిద్దామనే తీసుకొని పోతున్నా. సిగ్గుబాయ్ మళ్ళీ అందులో హీరో వాళ్ళు అవన్నీ నీకు తెలియదు కావచ్చని అడుగుతున్నా అన్నట్టు. చిరంజీవి తెలుసు, ఆయన కొడుకు తెలడు. ఏం గుర్తు నాని నాకు. నేను పోనానులే. ఓ మీ నాన్న దనకపోతాడు. నాన్న చూస్తాడు మంచిగానే చూస్తాడు. నిజామాబాద్కు మాలమ్మ అంటే మరి మిమ్మల్ని తీసుకుపోమని చెప్పలేరా? ఎప్పుడు నన్ను తీసుకుపోతాడు. ఇక నా మన్మడేదో తోలుకపోలే. ఇక ఇప్పుడు ఇక నా కొడుకు చూపిస్తాడు. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట మ్యాటర్. మా అమ్మని సినిమాకి తీసుకుపోతున్నా. ఫస్ట్ టైం సినిమా చూడడానికి వస్తుంది. ఆస్ట్రేలియాలో ఫస్ట్ టైం అని ఎందుకు అంటున్నా అంటే మా అమ్మ మేము పుట్టినప్పుడు అప్పట్లో ఉసేరాములమ్మ సినిమా చూసిందట. ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడో మర్చిపోయింది, గుర్తులేదు. అందుకే ఫస్ట్ టైం అని చెప్తున్నా. సో మై ఫ్రెండ్స్ అమ్మని ఇప్పుడు సినిమాకి తీసుకొని పోతున్నా కదా. ఈ బ్లాగ్ లో అమ్మ థియేటర్ చూడంగానే ఎట్లా రియాక్ట్ అయింది, సినిమా చూసిన తర్వాత ఎట్లా రియాక్ట్ అయింది, సినిమా చూసేటప్పుడు ఎట్లా రియాక్ట్ అయింది, ఇవన్నీ క్యాప్చర్ చేద్దాం. ఓకే గాని నానే టికెట్ ఎంత ఇప్పుడు ఒక్క మనిషికి? అయినా నీకు టికెట్లు నేను బుక్ చేయలేనే. కోడలు బుక్ చేసింది. అమ్మా ఎంత ఉంటది ఇప్పుడు నాకు? ఒక్క టికెట్ 2000 అమ్మా. నిజంగానే నేను రాను. మరి 2000 ఇక్కడ 2000. అదే ఇంటికాడ 2000. మరి ఇంటికాడ 2000 అయితే మనం ఇక్కడ సంపాదన కూడా మనకు గంటకి ఇంత అని ఉన్నది. ఇప్పుడు ఎంతున్నా అమ్మా నాని, నేను ఇటే పోతాను. నువ్వు ఎప్పుడో ఒసేరాములమ్మ చూసిన టైంలో టికెట్ ఎంత ఉన్నది అంతే ఉంటుంది అనుకున్నా. అవును, అప్పుడు ఎంత ఉండే? అప్పుడు ఎంత ఉండేనమ్మా? 50 ఎంత? అప్పుడే 50 రూపాయలు ఉండే. సరే అప్పుడే 10 రూపాయలు ఉండే. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అవుతుంది? ఒక 20 ఏళ్ళు అవుతుంది. 20 కూడా కాదు, 30-40 ఏళ్ళు అవుతుంది. మీరు సినిమా ఇప్పుడు మంది ఏమంటారు? అయ్యి కొడుకు చూపిస్తంటే పోతుంది. మందితో మనకేం అవసరం ఉన్నది? మనకి ఇష్టం ఉన్నది మేము తీసుకుపోతున్నాం, మీరు చూస్తారు. నన్ను సినిమా కనలేరు మీరు. అమ్మ కారెక్కు, అత్తమ్మ కారెక్కు అంటే నేను ఇవ్వను అన్నట్టు ఇచ్చిండ్రు. మరి వాళ్ళు ఇంటికి పోదామేమంటే ఎక్కిచ్చిండ్రు. మీరు సినిమా కంటే రావానే ఇట్లా ప్లాన్ చేసినాం అన్నట్టు. ఇప్పుడు దిగి పోదామన్నా నాకు ఎటు పోరాది. మళ్ళీ ఆటోలు పూటోలు అన్నా లేవే కదా, అందుకు పైసలు ఇస్తే.
డైరెక్ట్ పోవడేదా ఇటు తిరుగుతున్నామేమో ఇంట్లో ఏం అర్థం మళ్ళీ అవే కూడా అమ్మా ఎట్లున్నా టాకీస్ టాకీస్ అంటే టాకీసే టాకీస్ అంటే టాకీసేనే కాదు ఇట్లా వెరైటీ ఉన్నదన్న పెద్దగా ఉన్నది ఇట్లా ఎండ్ల పోయింది ఏర్పడతలేదు నాకైతే ఇలా మళ్ళీ ఒకటే స్క్రీన్ ఉండదు అన్నట్టు ఒక 4-5 ఉంటుంది అండ్ నీకు చెప్పుడు మర్చిపోయినా నీకే కాదు అందరికి ఎప్పుడు మర్చిపోయినా మనం చూసేది ఇప్పుడు 4DX మూవీ అన్నట్టు 4DX అంటే అందులో సినిమాలో ఉన్నట్టు అనిపిస్తుంది మనకు లోపల ఉన్నట్టు అట్లుంటుంది ఎక్స్పీరియన్స్ ఎటు పోదాం ఇప్పుడు 2 సైడ్లు గాడికి వెళ్తుందా అది నిత్తలేడే ఈ సీట్లే అంత 4DX అట్లనే ఉంటుంది సీట్ అది ఉంటుంది 4DX సినిమా ఇది ఏందనుకున్నా చిరంజీవి కొడుకు అట్లా లేడా చిరంజీవి లెక్క ఏమైంది ఇదేమాటున్నది క్రికెట్ కి సంబంధించిన ఆటున్నది సినిమానా సినిమా ఎట్లున్నది మరి ఇప్పటిదాకా క్రికెట్ కి సంబంధించింది కాదు ఊరికి సంబంధించిన బాధ గురించి క్రికెట్ ఒకటే కనిపించింది కాదు ఊరే పాపం వాళ్ళు బాగా సినిమా అంతా చెప్పేస్తుంది మొత్తం పేదోళ్ళు ఉన్నట్లున్నారు వాడు జలపతి బాబు గడు పాపం రోడ్డు పుట్టియాలంటే రోడ్ కాదు సినిమా పెట్టి వాయంతా పెడతాను సీట్లు ఎట్లున్నాయి చెప్పు నీ సీట్లు బాగా వాటర్ తాగుతారా చోటా ఎట్లుందిరా సినిమా బాగుంది కరెక్ట్ చెప్పు బాగుంది థియేటర్ ఎట్లుంది 4DX ఫస్ట్ టైం కదా బాగుంది ఆ ఎఫెక్ట్స్ అన్ని వాటర్ పడడం బాగుంది మంచి అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక సినిమా ఇంటర్మిషన్ ఇప్పుడే ఒక 7 minutes గ్యాప్ ఉంది సినిమా ఇప్పటిదాకా అయితే సూపర్ ఉంది బాగుంది నాకైతే నచ్చింది మా చోటాడు వాటర్ తాగుతాడంట సో చిన్న వాటర్ అండ్ పాప్కార్న్ తీసుకోవడానికి కిందకి వెళ్తున్నాం ఓకే అత్తమ్మ మధ్యలో వాటర్ పడుతున్నాయి అత్తమ్మ వర్షం పడుతుంది అని అంటే ఆవమ్మా అని చెప్పేసి కుల్ల తీసుకుని ఎత్తి మీద పెట్టుకుంటుంది పైనుంచి ఏమైనా పొక్కలు పడ్డాయి అని అడుగుతుంది అరా టైగర్ గారు కూడా పెద్ద సినిమాకి వచ్చిండు 2:30 4DX స్టార్ట్ అయిందంట పోతున్నాం ఓకేనా రైట్ ఒరే ఉండ్రా ఓ ఈడు ఎటువంటి ఇదే అందరికి మంత్రాలు వచ్చి భయం అవుతాడు పెద్ద సార్ ఫ్రెండ్స్ సినిమా యూస్ చేసినాం సినిమా అయిపోయింది అలా సీట్లలో కూర్చున్నావు కదా ఎట్లుండే ఆ సీట్లు అవన్నీ సీట్లు అంటే మొత్తం ఆడ దుంకుతున్నాం అమ్మ మధ్యలో నన్ను ఏమడుగుతుంది తెలుసా అది మొత్తం అదులుతుంది నాని మొత్తం భయం పడుతుంది గసుంటలకు తోలుకొచ్చినావు నన్ను ఫైటింగ్ ఆడితే మనం అన్నట్లున్నది ఆడ డాన్స్ కూడా చేసిర్రు కదా వెనకాల డాన్స్ చేసిన కొద్ది చైర్లు ఊగుతున్నాయి మనకి మధ్యలో వర్షం పడ్డట్టు అనిపించింది నేను మీదకెళ్ళి పడుతుందేమంట చూస్తున్నా వర్షం టాకీసులో వర్షం ఎట్లా పడుతుంది ఏమన్నా సీద్రాలు పడ్డాయేమన్నా సీద్రాలు పడు కాదు సో ఫ్రెండ్స్ అమ్మ ఎందుకు ఇట్లా అంటుంది తెలుసా మూవీ 4DX లో చూసినాం అన్నట్టు నేను కూడా ఫస్ట్ టైమే చూడడం 4DX అంటే ఏంటంటే ఇప్పుడు ఆ స్క్రీన్ పైన ఏం జరుగుతుందో అది మనకు లైవ్ లో మనం కూడా అందులోనే ఉన్నట్టు ఫీల్ ఉంటుంది అన్నట్టు ఇప్పుడు ఈ పెద్ద మూవీలో రామ్ చరణ్ ట్రైన్ లో పోతాడు సో ఆ ట్రైన్ పోయేటప్పుడు మన సీట్లన్నీ ఊతాయి ఇట్లా ఊతే మనకు కూడా ఆ ట్రైన్లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది సో అది 4DX అంటే
సో అమ్మ మొత్తం నెత్తిపాలు చేసుకున్నది. అసలు నువ్వు దేంట్లోకి తీసుకొచ్చినవరా, ఇది థియేటరా ఏంది ఏం కథ అని నెత్తి పాగాలు చేసుకున్నావు అసలు. ఇవన్నీ అడుగుతున్నాం కానీ అమ్మ మూవీ చూసింది కదా, మూవీ ఎట్లున్నదో అమ్మని అడిగి తెలుసుకున్నాం. అమ్మ చెప్పే. అదే సినిమాలా ఆ కొండ కింద ఊరట, ఆ ఊరుకు తోవలేదు దారి లేదు, గుట్టల మీదకి వెళ్ళి పోవాలా, గుట్టల మీదకి వెళ్ళి రావాలా. పాపం నడుచుకుంటానే, సైకిల్ లేవు, పిల్లలకు చదువు లేదు, ఏం లేదు, అన్ని అట్లనే ఉంటే వాళ్ళు పని చేస్తే సూక పైస ఉన్నోడు 20 రూపాయల కూలే ఇచ్చిండు. ఆయన కష్టపడి చిరంజీవి కొడుకు ట్రైన్ తెప్పించిండు, కాలు నొప్పి కాలు కొట్టేసిండ్రు కానీ కాలు పెట్టుకొని కష్టపడి తెచ్చిండు. సినిమా చూస్తే అప్పట్లో మా ఐదు సుఖ గిట్లనే ఉండే అనిపించింది. ఇక ఆ కొత్త పెళ్లి సుఖ గిట్లనే ఉండే, గివే బాధలు పడ్డాము. ఇక ఇప్పుడు దాన్ని చూసి సుఖ గంతే అనిపించింది, బాధ అనిపించింది నాని. ఇక ఏదైనా సినిమా చూసి మంచిగానే కనెక్ట్ అయిపోయింది అమ్మ. పాపం ఎట్లున్నారు పాపం. అది సినిమా కానీ మీరు రియాలిటీలు ఉండే మన ఊరు కొత్తపల్లి. మన ఊరు అన్న లేనే లేకుండే గవర్నమెంట్లే. ఇప్పుడు ఈ కొండ కింద ఊరు సుఖలేదు. ఏ ఊరు మీద అంటారు అంటే పచ్చలో నడుకుంటే దగ్గర కొత్తపల్లి అంటే ఏటుంటది ఆ కొత్తపల్లి, ఆ కొత్తపల్లి ఏటుంటది అంటుండ్రు. పెరుగమ్మత్తుంటే మీ తోవనే లేకుండే, మొత్తము బురద ఉండే. మీ నాన్న సుఖ చదువుకున్న పోతే ఆనబడితే నడుచుకుంటూ పోవునట, సైకిళ్ళ మీద పోయేటోళ్ళు కట్టకున్న పోవురట, కట్ట మీదకి వెళ్ళి. ఇక ఇప్పుడు మంచిగా ఇక ఊర్లో ఇక అందరూ బాధలు పడి ఊరోళ్ళు రోడ్డు పుట్టించిండ్రు, ఇక మంచిగా అయింది ఊరు. సో గైస్ ఇవన్నీ చెప్తుంది కదా, పెద్ద సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది అన్నట్టు ఇది. ఓకే, సో సినిమా అయితే చూడండి, నాకైతే నచ్చింది. రామ్ చరణ్ యాక్టింగ్ కదా, మీ సెల్యూట్. ఓకే, మీరైతే ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి మూవీకి, రివ్యూస్ చూసి ఆగిపోకండి. ఓకే, ఈ మూవీ అనే కాదు, ఏ మూవీ అయినా సరే మూవీని ఎక్స్పీరియన్స్ చేయాలి మనం మంచిగా, అంతేనా. ఇక ఫైనల్లీ అమ్మనైతే సినిమాకి తీసుకుపోయినాం, అయిపోయింది. నాదైతే ఒక కోరిక తీరిపోయింది, నిన్ను సినిమా టాకీస్కి తోలుకపోవాలని ఎప్పటి నుంచో ఉండే నాకు. ఫైనల్లీ తోలుకపోయినా, ఇండియాలో తోలుకపోలేను కానీ ఆస్ట్రేలియాలో తోలుకపోయినా, మంచిగా దిల్ ఖుష్ అయిపోయినా. ఓకే, that's the end of the vlog. See you in the next one. Bye bye, take care, have a good night.